ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ పగవారినందరినీ నేను అణచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగుజేయనని నేను నీకు తెలియజేసేదని. దినవృత్తాంతముల 1వ గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు దావీదును కనుగొనెను, ఆయన పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించెను. ఆయన చెయ్యి ఎడతెగక దావీదు తోడై ఉండనని, ఆయన బహుబలము దావీదునకు బలపరచునని, ఏ శత్రువును అతని మీద జయము నొందలేడని, దోషకారులు అతని బాధపరచురని, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదనని, అతని మీద పగుబట్టు వారిని మొత్తెదనని, ఆయన విశ్వాసతయు ఆయన కృపయు అతనికి తోడైనని, ఆయన నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడునని తెలియజేశాను. దావీదు దేవునితో ఈ విధంగా అంటున్నాడు: యుద్ధమునకు నీవు నాకు బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి, నా శత్రులను వెనుకకు నీవు మల్లజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని. వారు మొరపెట్టిరు గాని రక్షించువాడు లేకపోయాను, యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళివలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. సహోదరి సహోదరులారా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుంట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటివారు, వారితో తన అంబుల పొద్ది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి ఏ విషయమైనా నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. క్రీస్తును గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములను సమస్త జ్ఞానములను ఐశ్వర్యవంతులైతిరి. కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన గుమాని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, దావీదు పగవారినందరినీ నీవు అణచివేసేదవని, అదియుగాక నీవు అతనికి సంతతి కలుగు చేసేదవని తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, నీవు ఇల్లు కట్టించినట్లా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, నీవు పట్టణమును కాపాడినట్లా దాని కావలి కాయవారు మేలుకొని ఇండుట వ్యర్థమే. నీ ప్రియులు నిద్రించుచుండగా నీ వారికి ఇచ్చుచున్నావు. తండ్రి నీకు స్తోత్రములు. మేము నీ యందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకునే వారముగా, నీ నామమునకు విధేయత చూపే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.